జై శ్రీమన్నారాయణ. శ్రీరామచంద్రుడు పర్యశ్వజత ధర్మజ్ఞ పితృవత్ మాతృవచ్చసః. పురుషులందరినీ కూడా తండ్రిలాగా, స్త్రీలందరినీ కూడా తల్లిలాగా రామచంద్రుడు దగ్గరికి తీసుకొని వారికి ఊరట కలిగిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అందరూ కొందరేమో రాముడి దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటూ ఉన్నారు. కేచిత్తు తం అభ్యవాదయన్, కొందరేమో శ్రీరామచంద్రుడికి ప్రణామము చేస్తూ ఉన్నారు. మిత్రులని కలిశాడు రాముడు, బంధువులందరినీ కలుస్తూ ఉన్నాడు రామచంద్రుడు. అందరూ దుఃఖిస్తూ ఉండటం వల్ల సీతారామ లక్ష్మణులతో పాటు అందరూ దుఃఖిస్తూ ఉండటము వలన ఆ రోదన ధ్వని భువంచ కంచ అనునినాదయన్, భూమి ఆకాశమంతా కూడా ఆ రోదన ధ్వని ప్రతిధ్వనింపచేస్తున్నాయి. అయితే ఇంకా అప్పటికి తల్లులు చేరుకోలేదు. వశిష్ఠుల వారు, ఆచార్యుల వారు దశరథుని భార్యలందరినీ తీసుకొని ఆశ్రమానికి చేరబోతూ ఉన్నారు. అయితే మధ్యలో గంగా నది దగ్గర ఆగారు వారంతా. ఎక్కడైతే సీతారామ లక్ష్మణులు ఎక్కువగా గంగారేవులో గడిపి ఉన్నారో, నడిచి ఉన్నారో, అక్కడి దాకా రాగానే కౌసల్యమ్మ రాముడి పాద చిహ్నాలు గుర్తుపట్టింది ఆ గంగా నదీ రేవులో. అలా రాముడి యొక్క పాద చిహ్నాలను గుర్తుపట్టి కన్నీరు కారుస్తూ కౌసల్యమ్మ తక్కినటువంటి రాణులతోని, తన సవతులతోని ఇలా అంటుంది: క్లిష్టం అక్లిష్ట కర్మణాం, ఎవ్వరికీ చెడును కలిగించినటువంటి నా రాముడు, అనాథానాం, రాజ్యము నుండి వెడలగొట్టబడినటువంటి నా రాముడు, ఇదిగో సీతాలక్ష్మణులతో నడిచినటువంటి రేవు ఈ రేవే, నా రాముడి పాదాలు కనిపిస్తున్నాయి ఈ రేవులోనే. సుమిత్ర, నీ కొడుకు లక్ష్మణుడు నా కొడుకు రాముడి సేవలో భాగంగా నీళ్లు తీసుకురావడానికని, మిగతా సేవల కోసమని అటు ఇటు తిరిగినటువంటి రేవు ఈ రేవులాగానే ఉంది సుమిత్ర. ఓ సుమిత్ర, నీ కొడుకు ఇన్ని కష్టాలు అనుభవించాల్సినటువంటి పనే లేదు. కానీ లక్ష్మణుడు రాముడి యొక్క గుణముల చేత, రాముడిలో ఉండేటటువంటి గుణములకు ఆకర్షితుడై రాముడిని తండ్రితో సమానంగా ఆదరిస్తూ సేవ చేస్తున్నాడు. సుమిత్ర, బాధపడకు, త్వరలో నీ కొడుకు లక్ష్మణుడి కష్టాలు కూడా గట్టెక్కుతాయి సుమిత్ర. ఎందుకంటే భరతుడు ఇప్పుడు మనమంతా వచ్చాం కదా, భరతుడు అడుగుతాడు రాముడిని వెనక్కి రమ్మని. అడగగానే రామచంద్రుడు వెనక్కి వచ్చి పట్టాభిషేకము చేసుకుంటే ఇక అప్పుడు లక్ష్మణుడు ఈ సేవలన్నీ చేయనవసరం లేదు కదా అనేటటువంటి మనోభావనతోని కౌసల్యమ్మ సుమిత్రమ్మతో ఆ రకంగా మాట్లాడుతూ ఇంకా అందరూ కలిసి ముందుకు నడుస్తూ ఉంటే అక్కడ కనిపించాయి పిండ ప్రదానము చేసినటువంటి స్థలములో పిండాలు కనిపించాయి. అప్పుడే రామలక్ష్మణులు దశరథ మహారాజుకి పిండ ప్రదానము చేసి వెళ్ళారు కదా, ఆ పిండాలను చూస్తోంది కౌసల్యమ్మ. దక్షిణాగ్రేషు దర్భేషు, దర్భల మీద పెట్టినటువంటి పిండములను చూసి కౌసల్యమ్మ కన్నీరు కారుస్తూ ఇదం ఇక్ష్వాకునాథస్య రాఘవస్య మహాత్మనః. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.